హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి జమ అవుతుంది, వాస్తవానికి రైతు భరోసా ఈ సీజన్లో ఇస్తారా ఇవ్వరా, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే యాసంగి సీజన్ సంబంధించి కొత్త విధానం కొత్త మార్పులు అంటూ శాటిలైట్ మార్పుల ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సాగు చేస్తున్న వారికి మాత్రమే రైతు భరోసా రిలీజ్ చేస్తామని చెప్పి ప్రయత్నం చేశారు కదా. తాజాగా వచ్చేసి లేఖన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10-20% మేర కోత విధించబోతున్నారని చెప్పారు. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది 2 నెలలు అవుతుంది. డిసెంబర్లోనే రావాల్సి అయితే ఉండింది. అంతకంటే ముందు ఇక మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ 21 విడత వచ్చిన టైంకే రావాల్సి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే రైతులకు రైతు భరోసా అయితే రాలేదన్నమాట. ఎప్పటి నుంచి మరి రైతు భరోసా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగానే ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా సాగు చేసిన ప్రతి గుంట కూడా నిధులు అనేది జమ చేస్తామని మేలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. తర్వాత వచ్చేసి ఇక ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా రైతు భరోసా సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారా లేదంటే బడ్జెట్కి అంతే ముందే రిలీజ్ చేయబోతున్నారా అనేది కూడా ఉత్కంఠగా మారింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి 6,000 రూపాయలు జమ చేస్తారా లేదంటే 7,500 రూపాయలు ఎకరానికి 2 సీజన్లో 15,000 రూపాయలు జమ చేయబోతున్నారా, ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా అందడం అయితే జరిగిందనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో వర్షాలు బాగా పడుతున్నాయి కదా. సో దీని లెక్కన చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరడం జరిగింది. ఎందుకంటే 2 రోజుల కింద కూర్చున్న అకాల వర్షానికి ఇక ఈదురుగారులు వర్షాలకు దెబ్బతిన్నాయి పంటలు అన్నమాట. సో ఇక అకాల వర్షంతో మొక్కజొన్న మామిడి పంటలకు నష్టం వాటిల్ని. పంటల బీమా పథకం లేకపోవడం వల్ల ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. ఎకరానికి 20,000 పరిహారం కూడా అందించాలని ప్రభుత్వాన్ని అయితే కోరే ప్రయత్నం చేశారు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అనేది విడుదల కావడంలో జాప్యం జరుగుతుంది. రైతుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ వెళ్ళిపోయింది, తర్వాత జనవరి కూడా అయిపోయింది, ఫిబ్రవరి కూడా కంప్లీట్ ముగుస్తూ ఉంది. యాసంగి సాగు మధ్యలో సాయంకాలం ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతుంది. ఎందుకంటే యాసంగి పంటల విస్తీర్ణంలో నిమగ్నమైన రైతాంగానికి ఇప్పటికే పెట్టుబడి భారంగా మిగిలిపోయింది. ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం అందక నిధుల పంపిణీపైన సీఎం రేవంత్ రెడ్డి ఇదిగో అదిగో అంటూ చెప్తూ ఉన్నారు, కానీ కాలయాపన చేస్తున్నారు. ప్రతి నెల ఇక గడుస్తూ ఉంది. అయినప్పటికీ రైతు భరోసా రాకపోవడం వల్ల రైతు భరోసా ఎప్పుడు వస్తుంది ఏంది అనేది క్షేత్రస్థాయిలో కూడా ఇక్కడ రైతులను కలిసి రైతు భరోసా నిధులు అనేది విడుదల ఎప్పటి నుంచి చేస్తారనే దానిపైన కూడా అందరూ చర్చించుకుంటున్నారు అట. రైతులు కూడా ఎక్కడ 2-3 కలిసినా కూడా. ఎందుకంటే ఇక ముఖ్యంగా రైతు భరోసా నిధులు రైతులకు సాయం అనేది ఎదురు చూస్తున్న వారందరికీ ఇక ప్రభుత్వం ఏడాదికి ఎకరానికి 2 సార్లు కలుపుకున్నట్లయితే 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. నిధులు రైతుల ఖాతాల్లో డిబిటీ పద్ధతిలో జమ చేస్తామన్నారు. తీరా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి అయిపోయింది. అదేవిధంగా ఒకసారి మరో విధంగా సంక్రాంతి అని చెప్పేసి, మరోసారి మున్సిపల్ ఎన్నికల ముందు తర్వాత అని చెప్పేసి, మరోసారి ప్రభుత్వం ఇలా పలు విధాల లీకులు ఇస్తున్నారు. కానీ రైతు భరోసా పైసలు అయితే అకౌంట్లో డబ్బులు అనేది పడడం లేదంటున్నారు. సో ఇందులో ప్రధానంగా చివరకు మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లో కూడా నిధులు వేస్తామని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినా కూడా ₹1 రాకపోవడం వల్ల వానాకాలం సీజన్లో 69,39,548 రైతులకు ఒక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపుగా 8,744 కోట్లు రైతుల ఖాతాల్లో 1,45 లక్షల ఎకరాలకు రైతు భరోసా సాయం అనేది అందించడం జరిగిందనమాట. పంటల సాగు విస్తీర్ణంలో సర్వే లెక్కలు జాప్యం నెలకొనడం, గతంలో ఇచ్చినప్పుడు అందులో కూడా పొరపాట్లు జరిగాయని చెప్పేసి అనూహ్యంగా కొత్తగా శాటిలైట్ మ్యాపింగ్ తీసుకొస్తామని చెప్పి రావడం జరిగింది తెర మీదకి. ఇప్పుడు ఇటీవల కాలంలో రాష్ట్ర కేబినెట్ భేటీ అనేది ముందు ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో రైతాంగ చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటాం అనుకున్నారు కానీ సో ఇందుకు సంబంధించి ఎక్కడ కూడా బహిర్గతం ఏది చేయలేదు. అయితే కేబినెట్ రైతు భరోసా సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాయిదాలు పడుతూ వస్తున్న రైతు భరోసా రేవంత్ సర్కారు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి
సో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ఎందుకంటే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు భరోసా కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికలు ముగిశాయి, అయినప్పటికీ కూడా పైసలు అనేది రావడం లేదని చెప్పేసి గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు కదా హరీష్ రావు బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వాన్ని విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. ఇవ్వాలని చెప్పేసి రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి రైతులకు సంబంధించి రైతు భరోసాలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఎందుకంటే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అవుతూ వస్తుందని చెప్పేసి అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలు కొందరు అధికారుల తీరుతో అనర్హులకు కూడా చేరుతుందని చెప్పేసి ఇంటి స్థలాలతో పాటు ప్రాథమిక పాఠశాలలో కూడా గత ఏడాది సంవత్సరాలుగా తెలంగాణలో ఏర్పడిన నాటి నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది రైతు బంధు రైతు భరోసా సాయం కూడా అందుతుంది అంటున్నారు. ఎగ్జాంపుల్గా హైదరాబాద్ ఏదైతే ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం మండలంలో ఇక పుట్టపాకలో బట్టానీ బావిలో సర్వే నెంబర్లోని సగానికి పైగా విస్తీర్ణంలో పాఠశాలతో పాటు ఇంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. అయినా ఏండ్లుగా వాటికి వ్యవసాయ భూమిగా రెవెన్యూ అధికారులు పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగింది. సో వారికి అలానే రావడం అయితే జరుగుతుంది అంటున్నారు. భూభారతి పోర్టల్లో కూడా నేచురల్ ఆఫ్ ద ల్యాండ్గా హౌజెస్గా అని 2025 సంవత్సరం జూన్లోనే డిజిటల్ సైన్ పూర్తి చేయడంతో రెవెన్యూ అధికారులు చేకూరిన లబ్ధి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని సక్రమంగా ఉన్న సామాన్య రైతులకు పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సంస్థ నారాయణపురం అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహించారో వారికి తెలియాలన్నమాట. సో ఇవన్నీ కూడా మొత్తానికి కొన్ని సర్వే నెంబర్లో కూడా తప్పుగా ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా వారు కూడా పైసలు అయితే అందుతున్నాయి. సో అటువంటి వారిని గుర్తిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో రైతు భరోసా సంబంధించి చాలా మందికి అయితే అనర్హులు కూడా వచ్చాయని చెప్పేసి గుర్తించి చార్ట్లెట్ సర్వే దాదాపు 10 నుంచి 15-20% వరకు కూడా కోత విధించాలని ప్రభుత్వం భావించింది. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 10 నుంచి 20 లక్షల మంది రైతులు అయితే వెళ్ళిపోతారనమాట. సో ఏదేమైనప్పటికీ అలా కాకుండా కొత్త మార్పులు చేస్తే రైతులు ఇబ్బంది పడతారు 2 నెలల కంచె అని చెప్పేసి అధికారులు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇటు మంత్రులు కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలు సైతం ఇక రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి ఏంటనేది సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారట. తర్వాత వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్లో పంట పెట్టుబడి సాయం ఇచ్చాం కదా, సేమ్ యాస్టీస్గా ఇద్దాం. అది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బడ్జెట్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం కదా, సో ఆ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేస్తే తర్వాత ఇటు ప్రజలకు రైతు భరోసా ఇటు ప్రతిపక్షాలకు చెక్ పెట్టిన వారిగా అవుతా అని చెప్పి సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి రైతు భరోసా సంబంధించి ఇంకా ఇప్పట్లో ఇవ్వరనే విధంగా కూడా సోషల్ మీడియా అప్డేట్స్ అందుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా రైతులకు కావచ్చు, ఇక ఈ పట్టణాల ప్రాంతాల్లో అయితే ఎక్కువగా రైతులు ఉండరు. సో మిగతా ఏరియాలో అయితే ఉంటారు కాబట్టి ఇటీవల మున్సిపల్ ఎలక్షన్లో జోష్ కనిపించింది. గ్రామ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ కూడా ఎక్కువ స్థాయిలో పట్టు కనిపించింది కదా. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా గ్రామ స్థాయిలో జరుగుతాయి కాబట్టి ఇప్పట్లో ఎలక్షన్లు వెళ్ళాలంటే విద్యార్థులకు సంబంధించి ఎగ్జామ్స్ 10th ఇంటర్ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి కాబట్టి మనకు జూన్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కూడా అప్పటి వరకు వేచి చూద్దాం, లేదంటే నిధుల సర్దుబాటు బట్టి అయితే ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ బడ్జెట్లోనే కొత్త పథకాలు చాలా వరకు 6 గ్యారెంటీ అమలు చేయడం లేదని చెప్పేసి ప్రభుత్వం పైన విమర్శలు అయితే వస్తున్న తరుణంలో ఇక ప్రతి మహిళకి 25,000 పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఇక ముఖ్యంగా పెన్షన్ల పెంపు వృద్ధులకు 4,016 రూపాయలు అయితే పెంపు అయితే ఉండబోతుంది అంటున్నారు. ఈ 2 పథకాలు ఇచ్చి ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది కాస్త లేట్ అయినా కానీ కొత్త పథకాలు అయితే అందిస్తున్నాం కదా అని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులు ఆల్రెడీ పంటలు ఉన్నాయి కాబట్టి సో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే విధంగా కూడా అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం మొత్తానికైతే రైతులకు రైతు భరోసా అనేది ఇక ముందున్న సవాల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల సర్దుబాటు విషయంలో కావచ్చు ప్రభుత్వం ఎక్కడ కూడా ఇటీవల కాల లీకులు ఇచ్చారు కానీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కాబట్టి మాట ఇచ్చిన ప్రకారం తప్పనిసరి రైతు భరోసా అనేది ఇక ఈ నెల చివరి వారం నుంచి దాదాపు స్టార్ట్ చేసుకుంటే మార్చి 2వ వారం వరకు అయితే ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. చూడాలి మరి ప్రభుత్వం